ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. పోలీసింగ్ వ్యవస్థలో ఏఐ వంటి అత్యాధునిక సాంకేతికత వినియోగించి నేరాల నియంత్రణ, దర్యాప్తును వేగవంతం చేస్తామని డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ మహిళా భద్రత, మనుషుల అక్రమ రవాణా, డ్రగ్స్ దందా కట్టడిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సమీక్షించి త్వరలో మరో ఛార్జిషీట్ దాఖలు చేస్తామని వెల్లడించారు. శివధర్ రెడ్డి పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో రాష్ట్ర నూతన డీజీపీగా సివి ఆనంద్ బాధ్యతలు చేపట్టారు. డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. కార్యాలయ ఆవరణలో ఆనంద్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పండితుల వేదాశీర్వచనాలతో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. సార్ మహేష్ సార్ ప్లీజ్. రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం అహర్నిశలు కృషి చేస్తానని సివి ఆనంద్ స్పష్టం చేశారు. విప్లవాత్మక సంస్కరణల అమలులో తెలంగాణ పోలీసు శాఖ అగ్రస్థానంలో ఉందని, ఇదే పంతాను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సవాల్ విసురుతున్న సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరిచేలా ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఆశయాలు ఏవున్నాయో దాన్ని పూర్తి స్థాయిలో ఐర్నశల్ కృషి చేసి మొత్తం డిపార్ట్మెంట్ పరంగా మేము అమలు చేయడానికి ప్రయత్నిస్తాం. నేర నియంత్రణలో గస్తీ వ్యవస్థ ఏదైతే ఉందో చాలా ముఖ్యం. అది పటిష్టపరిచి ఇంకా అనేక రకాల నేరాలే కాకుండా ప్రివెంటివ్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నేరాలు జరిగిన తర్వాత దాన్ని దర్యాప్తు చేయడంలో తెలంగాణ పోలీస్ టెక్నాలజీ వాడుకోవడం దాంట్లో చాలా సమర్థవంతంగా వారు చేస్తా ఉన్నారు. అది ఇంకా పెంపొందించి ఇప్పుడు కొత్త టూల్స్ ఏవైతే వస్తున్నాయో ఏఐ పరంగా అవి కూడా వాడుకొని నేర దర్యాప్తు అనేది చేయడానికి ప్రయత్నిస్తాం. నార్కోటిక్స్ ఈగిల్ బ్యూరో ఉందో, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉందో, ఒక ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో కూడా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలని మేము అనుకుంటున్నాం. పోలీసు అధికారులపై కొందరు నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారన్న వ్యాఖ్యలపైన స్పందించిన డీజీపీ అన్నింటిపైనా చట్టబద్దంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను త్వరలోనే సమీక్షించి తదుపరి ఛార్జిషీట్ దాఖలు చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ను విచారించారు. దానికోసం సిట్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏ దశలో ఉంది? నేను సిపిగా ఉన్నప్పుడు 7 నెలల ముందు అప్పటి వరకు ఏం జరిగిందో నాకు తెలుసు. ఇప్పుడు గత ఒక సిట్ కూడా ఏర్పాటు చేసి సిపి హైదరాబాద్ గారు ఇక్కడే ఉన్నారు. అయితే దాదాపుగా పూర్తయినట్టు అనిపిస్తుంది. తొందరలో దాన్ని పూర్తి చేసి నేను ఒకసారి సమీక్షిస్తాను. సమీక్షించి వి విల్ టేక్ ద ఫర్దర్ యాక్షన్ ఇన్ దట్. లొంగిపోయిన మావోయిస్టుల పునరావాస కార్యక్రమంతో పాటు వారు పూర్తి స్థాయిలో జనజీవన స్రవంతిలో కలిసేలా అన్ని చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు.